అధికారాన్ని అభివృద్ధికి వినియోగించాలి కానీ అరాచకాలు చేయడానికి కాదని మాజీ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్చంపాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు కావడానికి టీడీపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి న్యాయం జరుగుతుందని ఎరపతినేని అన్నారు. వైసీపీ పాలనకు చరమగీతం పాడడానికి సంఘటితంగా పోరాడాలని తెలిపారు. మీకు చేతనైతే అభివృద్ధి చేయాలని అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధిని చూసి ఓరవలేక మనుషులను చంపితే దానికి మీరు కూడా తగిన సమయంలో సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు వస్తాయి. నేను ఫ్యాక్షన్ రాజకీయాలు చేయలేదు. 14-19లో నేను అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక వైసీపీ కార్యకర్త కూడా చనిపోలేదు. కానీ కసాయి మహేశ్వరుడు ఎమ్మెల్యే అయిన తర్వాత 11 మంది చనిపోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కాపు నాయకులు, దాంట్లో మన నాయకుడు పురంశెట్టి అంకుల్ గారితో సహా. అదే పని కనుక నేను చేస్తుంటే వైసీపీ వాళ్ళు మిగిలేవారా? నేను సమాధానం చెప్పాలి. మేము అభివృద్ధి చేస్తే మీరు ఎందుకు రాజకీయాలు చేశారని అడుగుతున్నాను వైసీపీ వాళ్ళని. ఒకళ్ళు తిరగాలి 11 మందిని ఎందుకు చంపారు? మీరు చేసిన అక్రమ మైనింగ్ కొందల్లో పడి 8 మంది చిన్న పిల్లలు, పసిపిల్లలు ఈరోజు చనిపోయారు. ఈ గ్రామంలో ఈ కాసు మహేశ్వర రెడ్డి అనంతరుడు ఏం చేశారు? తమలో ముస్లిం మైనార్టీ బాలికలపై గుర్తుపెట్టుకోండి అనేక ఇబ్బందులు పెట్టారు. నేను అందరికీ చెప్పేది ఒకటి, పెదగార్లపాడు గ్రామం అభివృద్ధికి చిరునామా. అభివృద్ధికి చిరునామా పెదగార్లపాడు గ్రామం. ఈ గ్రామంలో 2 సిమెంట్ ఫ్యాక్టరీలు వచ్చినాయంటే ఇది మన సోదరుడు పురంశెట్టి అంకులు కృషి కూడా తెలియజేస్తున్నా. For more videos like this, subscribe Big TV channel.